అని పెద్ద బొబ్బ పెట్టాడు. సాత్యకిని ఓడించడం సామాన్యమైన విషయం కాదు. యుద్ధరంగంలో ఇంత యుద్ధాలకు తట్టుకుని 18 రోజులు బతికిన వాడలో సాత్యకుడు. అశ్వత్థామ కూడా అర్ధరాత్రి వాడిని చంపలేదు. మొత్తం యుద్ధమంతా అయిపోయాక పాండవ సైన్యం తరఫున 7 మిగిలారు. 5 పాండవులు, సాత్యకి, కృష్ణుడును. అలా మిగిలినవాడు సాత్యకి. ఆయన అలా మిగలడానికి కృష్ణుని యొక్క అనుగ్రహం కొంత కారణం. ఎంతైనా మరి తమ్ముడిని కాపాడుకోవాలి కదా, పెనతండ్రి కొడుకు కాపాడుకోవాలి కదా. సరే, ఆయన ఆయుర్దాయం ఎలాగో ఉంటుంది అనుకోండి. దైవానుగ్రహం ఉంది, ఆయన ప్రయత్నం ఉంది. అంచేతన ధృతరాష్ట్రుడు సాత్యకి దెబ్బ తగిలింది అన్నప్పుడల్లా ఓ ప్రశ్న వేసేవాడు. సాత్యక్క అవునా, నిజమా? ఎందుకంటే ధృతరాష్ట్రుడికి తెలుసు సాత్యక పరాక్క. ముందు మరింతగా ధృతరాష్ట్రుడి ప్రశ్నలో ఆంతర్యాలు, దాంట్లో ఉండే పూర్వజన్మ కథలు కూడా చూస్తాం. పూర్వాశ్రమ కథలు, పూర్వజన్మ కాదు కానీ పూర్వాశ్రమ కథలు ఉంటాయి కొన్ని. ఈ బాణాల మధ్యతో జరిగే యుద్ధంలో నుండి